ఇప్పుడు 6 o'clock అయింది. ఓంకారేశ్వర్ స్టార్ట్ అవుతున్నాము. యాక్చువల్లీ నాకు ఓంకారేశ్వర్ గురించి ఏమీ ఐడియా లేదు. నదీ స్నానం చేసి స్వామివారి దర్శనంకి వెళ్ళాలా, స్వామివారి దర్శనం చేసుకొని నదీ స్నానం చేయాలా ఏమీ తెలీదు. సో ప్రజెంట్ అయితే ఈ డ్రెస్ వేసుకొని వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకైతే ఫస్ట్ నర్మదమ్మకి స్నానం చేసి స్వామివారిని చేర్చి అప్పుడు దర్శనం చేసుకోవాలని కోరిక. చూద్దాము సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అనేది. మామూలుగా అయితే ఫిబ్రవరి టైంలో వెళుతూ ఉంటాను, మార్చిలో వెళ్తున్నాను. ఇప్పుడు కొంచెం ఎండలు ఎక్కువగానే ఉంటాయి, వాటర్ ఉందా లేదా అనేది కూడా తెలియదు. చూద్దాం పాసిబిలిటీస్ ఎలా ఉన్నాయి అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. జై శ్రీ మహాకాల్. ఓంకారేశ్వరాయ నమో నమః. అందరికీ నమస్తే అండి. సో స్టార్టింగ్లో విన్నారు కదా, మన ప్రయాణం ఇవాళ ఓంకారేశ్వర్కి స్టార్ట్ అయింది. ఓంకారేశ్వర్లో ఏమేం చూడొచ్చు, ఏమేం చూడాలి, నదీ స్నానము, తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, ఎలా ప్లాన్ చేసుకోవాలి, వీటన్నిటితో ఈ వీడియో ఉంటుందండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను పురాణ కథల్లోకి డీప్గా వెళ్ళనండి, ఎందుకంటే పురాణ కథలైనా లేకపోతే ఈ జ్యోతిర్లింగాల విశిష్టత అయినా వివరించేటువంటి మహానుభావులు పెద్దలు చాలామంది ఉన్నారు. అంత అర్హత కానీ అందుకు తగ్గ విషయ సామర్థ్యం కానీ నా దగ్గర లేదు. నాకు తెలిసినటువంటివి, నేను ఆ ప్రయాణంలో పొందినటువంటి అనుభూతుల సమాహారంగా మాత్రమే మన ఈ ఉజ్జయిని కావచ్చు, ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి సంబంధించినటువంటి విశేషాలు ఉంటాయండి. సో నేను ఓంకారేశ్వర్ ఉజ్జయిని టూర్ రీసెంట్గా చేయడం జరిగిందండి. ఫస్ట్ మనం ఓంకారేశ్వర్కి వెళుతున్నాం, ఎందుకంటే నేను షోడశ సోమవార వ్రతం, 16 సోమవారాల వ్రతం చేసుకొని ఆ శివలింగాల్ని నిమజ్జనం చేసేందుకు, అంటే స్వామివారిని నర్మదమ్మ ఒడికి చేర్చేందుకు గాను ఈ సంవత్సరం 2024లో నేను ఉజ్జయిని ఓంకారేశ్వర్ టూర్ వేసుకున్నాను. మామూలుగా అయితే ఇటువైపు మధ్యప్రదేశ్ వైపు జ్యోతిర్లింగాలు ప్లాన్ చేసుకునే ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఉజ్జయిని టూర్ వేసుకుంటారు. అక్కడ 2 days ఉండి తర్వాత ఓంకారేశ్వర్ లాస్ట్ డే కింద ప్లాన్ చేసుకుంటారు. బట్ మనం ఫస్ట్ శివయ్యను నర్మదమ్మ ఒడికి చేర్చాలి అని చెప్పి నేను ఇండోర్లో స్టే చేసి తర్వాత ఓంకారేశ్వర్ వెళ్ళి ఆ తర్వాత ఉజ్జయిని వెళ్ళాను అనమాట. సో మనం వస్తున్నటువంటి నెక్స్ట్ 2 వీడియోస్ కూడా నర్మదా నది, అదేవిధంగా ఓంకారేశ్వర గర్భాలయంతో సహా మీరందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకుంటారు, అక్కడ విశేషాలు చూస్తారు. స్కిప్ చేయకుండా కావచ్చు, వీడియోస్ మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. మనం ఇండోర్ నుంచి ప్రయాణం మొదలు పెడితే గనక ఇండోర్ టు ఓంకారేశ్వర్ 80 to 90 kilometers మధ్యలో ఉంటుందండి. ఎగ్జాక్ట్గా అయితే 82 kilometers అనమాట. నేనైతే కార్ తీసుకున్నాను, హోటల్ వాళ్లే ప్రొవైడ్ చేశారు. నేను దత్తాత్రేయుల వారిని ఎందుకు అంతగా నమ్ముతాను అనేది ఇదే నిదర్శనం అండి. ఆ భావాలన్నీ కూడా మీతో పంచుకుంటాను. సో మన ప్రయాణం మొదలు పెట్టినటువంటి ఒక 30 kilometerలకి ఫస్ట్ మనకి నవగ్రహ శని దేవాలయం వస్తుందన్నమాట. శనైశ్వర స్వామివారి దేవాలయం ఎంత సుందరంగా ఉంటుందో తెలుసా అండి. అసలు నాకు మామూలుగానే శనైశ్వర స్వామివారు అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఇదేంటి కొత్తగా శనైశ్వర స్వామి ఇష్టం ఏంటి అని అనుకోకండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆరాధనలో చక్కనైన అనుభూతిని పొందుతారు. నాకు స్వామివారి ఆరాధన అంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో నేను మొట్టమొదటిగా నేను ఇక్కడ అడుగుపెట్టిన తర్వాత దైవాన్ని దర్శించుకునేటువంటి క్రమంలో నా మనసులో ఉండేటువంటి దైవమే దర్శనం ఇవ్వడం అనేది చాలా సంతోషంగా అనిపించింది. చాలా బాగుంటుందండి. మీరు వెళ్ళేటువంటి దారిలో ఒక 30-40 kilometers దాటిన తర్వాత మనకి నవగ్రహ, అంటే అక్కడ క్యాబ్ వాళ్ళకి కావచ్చు, అక్కడ మనం లోకల్గా బస్లో కావచ్చు, ఎవ్వరు వెళ్ళినా ప్రయాణికుల పరంగా వెళ్ళే ప్రతి ఒక్కరికి ఇక్కడ బస్ అయినా, క్యాబ్స్ అయినా, ఆటోస్ అయినా ఏవైనా ఆపుతారండి. ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని దర్శించుకునే ప్రతి ఒక్కరు వెళతారు. ఇక్కడ ఏంటంటే మనం నూనెతో అభిషేకం చేసుకోవచ్చు, అక్కడ ఉండేటువంటి దీపంలో కాస్త నూనె వేయచ్చు. నేను పొద్దున్నే 6 గంటలకు స్టార్ట్ అయిపోయాను కాబట్టి ఇక్కడ రీచ్ అయ్యేసరికి ఈ టెంపుల్ దగ్గర 7 అయిందనమాట. సో ఆ టైంలో ఇంకా అప్పుడప్పుడే టెంపుల్ తెరిచి ఉన్నారు, ఎవరో పూజారులు కానీ అర్చకులు కానీ ఎవరో కనపడలేదు అక్కడ. చూసారుగా మొత్తం నవగ్రహాలన్నిటికీ ఎంత చక్కనైనటువంటి డ్రెస్సింగో. ఇటువైపు టెంపుల్స్ ఏవి చూసినా కానీ అలంకారాలు చాలా డిఫరెంట్గా ఉండడం మాత్రమే కాదు, ఎంతో బాగుంటాయి అండి. అసలు ఆ దేవతామూర్తులకు వాళ్ళు చేసేటువంటి ప్రత్యేక అలంకారాలు, వేసేటువంటి బట్టలు చాలా చాలా బాగుంటాయి. అండ్ నీట్నెస్ కూడా చక్కగా మెయింటైన్ చేస్తారనమాట. సో నాకు చాలా బాగా అనిపించింది శనైశ్వర స్వామివారి దర్శనం. ఇంకా మీరు చూసారుగా స్టార్టింగ్ రావడమే కాలభైరవుడు అనమాట. కొన్ని అంటే జనరల్గా నేను కుక్కలకి ప్రతిరోజు అన్నం పెడతాను కాబట్టి అక్కడ అంతమంది ఉన్నా ఎవరి దగ్గర అట్రాక్ట్ అవ్వలేదు ఆ డాగ్స్. ఇలా క్యాబ్ నుంచి కాలు బయట పెట్టిన వెంటనే ఒక డాగ్ నా దగ్గరకు వచ్చిందనమాట. అది మామూలుగా నా అట్రాక్షన్ అలా ఉంటుందేమో అనిపించింది జంతు ప్రేమికులకి. దానికి తెలిసేమో నేను జంతు ప్రేమికురాలని అని చెప్పి అలా అనిపించింది నా మనసులో. వెంటనే దానికి ఫస్ట్ బిస్కెట్స్ ఫీడ్ చేసిన తర్వాత లోపల స్వామివారి దర్శనంకి వెళ్ళాను అనమాట. ఎందుకంటే నాకు మూగజీవాల సేవే భగవంతుడి సేవగా భావిస్తూ ఉంటానండి.
సో ఫస్ట్ ఇంకా ఆ తర్వాత మన ప్రయాణం స్టార్ట్ అయింది. ఇక్కడ మీకు పర్టికులర్గా ఈ హౌసెస్ స్లో మోషన్లో ఎందుకు చూపిస్తున్నానంటే, ప్రతి ఇంటి మీద ఆరెంజ్ కలర్ జెండా జై శ్రీరామ్ అని రాసి ఉన్నాయండి. చాలా ఆశ్చర్యం అనిపించిందనమాట. చాలా విపరీతమైనటువంటి హిందూయిజం మాత్రమే కాదు, భక్తి ప్రభక్తులు వాళ్ళ అణువణువున కూడా శివనామంతో రామనామంతో ఈ చుట్టుపక్కల అన్నీ నిండిపోయి ఉంటాయండి. ప్రతి ఇంటి గోడ మీద, చిన్న గుడిసె మీద కూడా జై శ్రీరామ్ అని కనపడ్డాయి. భలే ఆశ్చర్యంగా అనిపించిందనమాట. జర్నీ అంతా నేను మెలకుగా ఉండలేదు, మధ్యలో నిద్రపోయాను. సో మధ్యలో కనపడిన ప్రతిదీ కూడా షూట్ చేస్తూ వెళ్ళానమాట. కార్ నాకు హోటల్ వాళ్ళే ప్రొవైడ్ చేశారండి. సో వాళ్ళని అడిగాను ఇలా వెళ్ళటానికి ఏవైనా క్యాబ్స్ అవైలబిలిటీలో ఉంటాయా అని. యాక్చువల్లీ ఇండోర్ ఎయిర్పోర్ట్ నుంచి నేను హోటల్కి చేరుకునేటువంటి క్యాబ్ చాలా చిన్నది, అది ఇంత దూరం వెళితే ఇబ్బంది అవుతుందేమో అని అనిపించింది. సో కొంచెం పెద్దది సెడాన్ కావాలి అని అడిగాను నేను. ఆ తర్వాత కొంచెం గైడ్ చేసి మాకు అన్నీ ఫ్రెండ్లీగా ఉండి మాట్లాడే వాళ్ళు కావాలి అని చెప్పి నేను ముందు రోజే వాళ్ళతో చెప్పడం జరిగిందనమాట. ఆ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా, అంటే జనరల్గా మనకి గైడ్ చేయడం వేరు, దగ్గరుండి వాళ్లే దర్శనం చేయించడం వేరు. నేను ఇలాంటి టైంలోనే భగవంతుడి మీద పెట్టుకున్నటువంటి నమ్మకం, భగవంతుడు మనకి ఏ రూపంలో సహకరిస్తాడో చెప్పలేం అనేదానికి నిదర్శనం. నిజంగా చెప్పాలంటే ఉజ్జయినికి సంబంధించి నేను కొంత ప్లాన్ వేసుకున్నానండి. భస్మహారతికి వెళ్ళాలి, లేకపోతే ఎలా అభిషేకానికి వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, క్యాబ్ డీటెయిల్స్ ఇవన్నీ. ఓంకారేశ్వర్ నిల్ నాలెడ్జ్ అండి. అక్కడ కనీసం ఎవరు తెలిసిన వాళ్ళు కూడా లేరు, ఎవరు కూడా వెళ్ళింది తక్కువ, స్టే చేసింది కూడా తక్కువ. బట్ ఆ క్యాబ్కి ఎవరైతే వచ్చారో వారు చాలా పెద్దవారు, చాలా డిగ్నిఫైడ్గా ఉన్నారు. ప్రతిదీ గర్భాలయం వరకు తీసుకువెళ్ళి సునాయాసంగా స్వామివారి దర్శనం చేయించుకొని వచ్చే వరకు కూడా తోడి ఉండి ప్రతిదీ చూపించారండి. ఓంకారేశ్వర్ ప్రయాణంలో ఏది మిస్ అవ్వకుండా మాతో పాటు నడిచి, ఆయన సుమారుగా 60 years ప్లస్ ఏజే ఉండి ఉంటుంది, బట్ మాతో పాటు నడిచి ప్రతిదీ చూపించి చాలా సంతోషం అనిపించింది. ఇలాంటి టైంలోనే దత్తాత్రేయుల వారి మీద ఉండే నా నమ్మకం స్వామివారు వమ్ము కానీరు అని చెప్పి నమ్ముతానన్నమాట. అండ్ ఇక్కడ దారిలో మనం శనేశ్వర స్వామివారి దర్శనం చేసుకున్నాక ఒక 20 kilometers ప్రయాణం చేస్తే ఎవరైనా బ్రేక్ఫాస్ట్ చేయాలి లేదా లంచ్ చేయాలి అనుకుంటే కనుక ఇది చాలా బాగుందండి. వీటి పేర్లు ఏవి నేను చెప్పలేను మీకు, అందుకే లొకేషన్ చాలా క్లియర్గా చూపిస్తున్నాను అనమాట. వీటికి ఇక్కడ బోర్డు కూడా లేదండి చూపిద్దాము అని అనుకుంటే. సో ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది. ఏముందో మీరు చూసారు కదా, కచోడీలు, సమోసాలు, లేచినప్పటి నుంచి పానీపూరీలు, పావు బజ్జీలే ఉంటాయి. లక్కీగా మాకు లాస్ట్లో నేను రిక్వెస్ట్ చేస్తే పొద్దున్న 8కే బ్రేక్ఫాస్ట్ అయిపోయిందన్నారు వాళ్ళు. మేము ఇక్కడికి వచ్చేసరికి 8 అయింది. ఓ మై గాడ్, ఇదేంటి 8 గంటలకే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ప్లీజ్ అండి బాబు ఉన్నాడు అని రిక్వెస్ట్ చేస్తే మా కోసం దోశలు వేసి ఇచ్చాడనమాట. అక్కడితో లాస్ట్ బ్రేక్ఫాస్ట్ కూడా. సో అక్కడ బాగుందండి, మీరు అక్కడ తినచ్చు. అండ్ ఓంకారేశ్వర్కి మనం వెళుతున్నాం. క్యాబ్కి నాకైతే 3,300 రూపీస్ తీసుకున్నారండి, 3,300 రూపాయలు. మీరు ఇండోర్లో స్టే చేసినా, ఉజ్జయినిలో స్టే చేసినా అక్కడ చాలా క్యాబ్స్ అవైలబిలిటీలో ఉంటాయి. ఓలా, ర్యాపిడో అండ్ ఊబర్, ఈ 3 సర్వీసులు కూడా ఉన్నాయి. వీటిల్లో కూడా మనం వెళ్ళొచ్చండి, ఎలాంటి టెన్షన్ లేదు. బస్సు త్రూ వెళ్ళొచ్చు, ట్రైన్ త్రూ వెళ్ళొచ్చు. ఓంకారేశ్వర్కి మనకి రైల్వే స్టేషన్ ఉందండి, అక్కడ నుంచి ఆటోల్లో టెంపుల్ దగ్గరికి చేరుకోవచ్చు. లేదా ఇండోర్ నుంచి కూడా ఊబర్ ఇవన్నీ కూడా ప్రైవేట్ సర్వీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి. కొంతమంది ఆటోల్లో కూడా వెళ్తారు, బట్ ఇవన్నీ ఘాట్ రోడ్లు. ఓంకారేశ్వర క్షేత్రము వింధ్య పర్వతాల్లో కొలువై ఉందండి. వింధ్యుడు పరమశివుడి కోసం, అంటే తను ఒక క్షణంలోని చాలా తీవ్రమైనటువంటి అహంకారానికి లోనై తన గర్వాన్ని అణుచుకునేటువంటి క్రమంలో తిరిగి పరమేశ్వరుడి పాదాలని పట్టుకుంటే స్వామివారు కరుణించి ఇక్కడ ఓంకారేశ్వరుడిగా కొలువై ఉన్నారు. ఇక్కడ స్వామివారు ఓన్లీ ఓంకారేశ్వరుడిగా ఉండరు, అమరేశ్వరుడు, అమలేశ్వరుడు అంటారు. ఇలా ఓంకారేశ్వర్, అమలేశ్వర్ అని 2 కలిపితేనే ఓంకార పుణ్యక్షేత్రం అనమాట. మామూలుగా అయితే మన జ్యోతిర్లింగాల్లో ఇది 4వ జ్యోతిర్లింగంగా ఉందండి. ఇక్కడ 2 పురాణ కథలుంటాయి. మాంధాత అనేటువంటి ఒక రాజు కూడా స్వామివారిని, అంటే పరమశివునికి చేసినటువంటి తపస్సుకు స్వామివారు మెచ్చుకొని ఇక్కడ ఓంకార రూపంలో వెలిశారు అని ఒక పురాణ కథ. ఇందాక మనం విన్నటువంటి వింధ్యుడి ఆరాధన కోసం కూడా స్వామివారు వెలిసినట్టుగా పురాణ కథలు చెప్పబడుతున్నాయి. జ్యోతిర్లింగ క్షేత్రంగా 2 భాగాలుగా విడిపోయి ఉన్నారు. దీన్ని మనం పై నుంచి, చాలా ఎత్తు నుంచి గమనిస్తే గనక ఈ క్షేత్రం అంతా కూడా ఓంకార రూపంలో దర్శనమిస్తుందన్నమాట. అంటే ఓం అనేటువంటి షేప్ ఉంటుంది కదా, ఆ షేప్లో ఈ క్షేత్రం అంతా కనిపిస్తుంది. ఇక్కడ కొలువై ఉన్నటువంటి పుణ్యతీర్థం నర్మదా నది. నర్మదా నది స్నానంకి సంబంధించి, బోట్ షికార్కి సంబంధించి, ఒకవేళ నాలాగా పార్థివ లింగాల్ని
నిమజ్జనం చేయాలి అని అనుకున్నా, నర్మదా స్నానం చేయాలనుకున్నా, అండ్ నెక్స్ట్ మంత్ నుంచి నర్మదా పుష్కరాలు కూడా వస్తున్నాయి కాబట్టి పూర్తి సమాచారంతో నెక్స్ట్ వీడియో చూస్తారండి. ఈ వీడియోలో మనం ఓంకారేశ్వర్లో ప్రవేశించిన దగ్గర నుంచి వివరాలు మాత్రమే పొందుపరుస్తున్నానండి. సో మనం ఆల్రెడీ ఓంకారేశ్వర్లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ ఈ బ్రిడ్జ్కి రెండు వైపులా ఫెన్సింగ్ ఉంటుంది. అంత క్లియర్గా మీకు ఇక్కడ విజువల్ అనేది కనపడదు, బట్ చాలా క్లియర్గా మీకు నేను నర్మదా నది స్నానం అప్పుడు చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కుడివైపున కనిపిస్తున్నది ఓంకారేశ్వరం, ఎడమ వైపున అంటే నది మధ్యలోంచి చీలుతూ అమలేశ్వరం అమరేశ్వరుడుగా ఇక్కడ పరమశివుడు కొలువై ఉన్నారు. ఓంకారేశ్వరుణ్ణి మామూలుగా శిలారూపంలో మనం దర్శనం చేసుకుంటాం. అమరేశ్వరుడు కూడా స్వామివారు అక్కడ శిలారూపంలో అంటే లింగ రూపంలో ఉన్నా కూడా ఇక్కడ పార్థివ లింగ పూజకి చాలా విశిష్టత అనమాట. అందుకేనేమో స్వామివారు నన్ను ఈసారి ఇక్కడికి రప్పించుకున్నారు అని అనిపించింది. ఇక్కడ మట్టితో మనం స్వయంగా లింగం చేసి పూజించుకున్నా, లేదా అక్కడ మట్టి లింగాల పూజ అనేది ప్రత్యేకంగా ఉంటుంది. ఆ అర్చన మనం చేయించుకున్నా కూడా మనసుకి శాంతి కలగడం కాదండి, గ్రహ దోషాలు తొలగిపోతాయిట ఇక్కడ. అదేవిధంగా పితృశాపాలు ఏమన్నా ఉన్న వాటన్నిటిని తొలగిపోతాయంట. అసలు మన జీవితంలో ఇప్పటి వరకు గత జన్మల్లో కావచ్చు దోషాలు అని ఏవైనా మనల్ని పట్టి పీడిస్తున్నాయి అని మన జాతకపరంగా ఎవరైనా పండితులు సూచించినా, లేదా మన జీవితంలో మనం దోషాలు చేశాము అనేటువంటి ఒక ఏదైతే మన మనస్సులో పశ్చాత్తాపం ఉంటుందో ఆ పశ్చాత్తాపాన్ని తొలగించుకోవాలి అనుకున్నా ఇక్కడ ఓంకారేశ్వర క్షేత్రంలో అడుగు పెడితే చాలుట, మొత్తం అన్నీ కూడా దగ్ధం అయిపోతాయిట. నర్మదమ్మని మామూలుగా స్పృశించడం, స్నానం చేయడం కాదండి, కళ్ళతో చూస్తే చాలుట. అమ్మని కళ్ళతో చూసి రెండు చేతులు జోడించి దండం పెట్టుకుంటేనే చాలు, సకల పాపాలు కూడా తొలగిపోతాయిట. నర్మదమ్మ గురించి తర్వాత వీడియోలో చెప్తానండి. సో చూశారు కదా, ఇలా మనం ఎంటర్ అయిన తర్వాత స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇక్కడ ఎలాంటి టెన్షన్ అవసరం లేదండి. వీళ్ళందరూ చాలా ఫ్రెండ్లీ, చాలా చక్కగా మనకి సూచనలు చేస్తూ ఉంటారు. సో నేను వెళ్ళినటువంటి క్యాబ్ డ్రైవర్ అలా అనేకన్నా కూడా అంకుల్ అని, బాబాయ్ అని పిలవడం మంచిది అనిపించింది. అంత డిగ్నిఫైడ్గా ఉన్నారు ఆయన. నిజంగా నాకు దత్తాత్రేయులే సూచించారేమో అనిపించింది అనమాట. సో వారికి ఇక్కడ ఎవ్వరికీ కూడా తెలుగు అనే పదమే తెలియదండి. తెలుగు, హైదరాబాద్ లేకపోతే మన ఊర్లు ఇవన్నీ వాళ్ళకి చాలా రేర్ అనమాట. వీళ్ళకి ఇదే లోకం, ఇక్కడ స్వామివారి నామస్మరణే లోకము, వాళ్ళ ప్రాంతమే వారికి లోకం అనమాట. మనకి ఖచ్చితంగా కొంచెమైనా హిందీ వచ్చి ఉండాలండి. కొన్ని విషయాలు నేను ఖచ్చితంగా చెప్తున్నాను, వాటిని చూసి మీరు భయపడ్డం కానీ భయపిస్తోంది అని మాత్రం అనుకోవద్దు. ఖచ్చితంగా మనకి హిందీ మీద పట్టు ఉండాలి, లేదా ఇంగ్లీష్ కొంచెం మేనేజబుల్గా ఉంటే గనక మనకు అక్కడ ప్రతి ఒక్కరూ సూచిస్తూ ఉంటారు, వాళ్ళు సైగల ద్వారా కూడా వెళ్ళిపోవచ్చు. నేను ఇప్పుడు ఏంటంటే స్పెషల్ దర్శనంలోకి వెళుతున్నానమాట. జనరల్గా అయితే సామూహికంగా ఉండేటువంటి దర్శనం సపరేట్గా ఉంటుంది. సో ఈ స్పెషల్ దర్శనం అనేది ఎలా చేసుకున్నాను, ఈ వీరి నెంబర్ కావాలి అంటే వీరి క్యాబ్నే ఎవరైనా జ్యోతిర్లింగం దర్శించుకున్నప్పుడు కావాలి అనుకుంటే గనక ఓంకారేశ్వర్ వరకు నన్ను పర్సనల్గా అడిగితేనే ఇస్తానండి. పబ్లిక్గా పెట్టను, వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ అవుతుంది కదా అలా పబ్లిక్లో పెట్టడం వల్ల. ఎవరైనా వెళతాము అనుకునేటప్పుడు ఇన్స్టా త్రూ అడగండి, మెయిల్ త్రూ అడగండి. ఇప్పటికే కొన్ని వందల మందికి కాశీ, అరుణాచలం డీటెయిల్స్ నేను ఇచ్చానండి. ఎంతోమంది వాళ్ళకు ఫోన్లు చేసి మీరందరూ దర్శనాలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఈ క్షేత్రాలకు సంబంధించిన విశేషాలు కూడా నేను అందిస్తాను. సో మనం దర్శనం వరకు వచ్చాము, దీని తర్వాత కంటిన్యూటీ అనేది నెక్స్ట్ వీడియోస్లో చూస్తారు. నర్మదమ్మ స్నానమైనా, బోట్ షికారైనా, అక్కడ చూడదగ్గ ప్రదేశాలు, అలాగే మములేశ్వర దర్శనం, ఇప్పుడు ఓంకారేశ్వరుడి గర్భాలయ దర్శనాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో మీరు చూస్తారు. కామెంట్లో ఓం అని పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. నమస్తే.